ఆపోజిట్. మీకు యాక్టివిటీ చేయమని చెప్పాను, చేశారా? ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకొని చేయమని చెప్పాను మిమ్మల్ని. మేడం మీది మ్యూట్ తీసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి మేడం. సార్ మేడం వినపడుతుందా? సార్ అదే సార్, నాకు హోస్ట్ ఇస్తారా సార్? నేను వినిపిస్తుంది సార్. ఓకే, నాకు హోస్ట్ ఇస్తారా సార్? అదే నేను అవి ఇచ్చాను మేడం, మీరే స్క్రీన్ షేర్ చేసుకోండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే మ్యామ్, నౌ ఐ విల్ షో 2 experiments టు యూ. మీకు 2 experiments చూపిస్తాను. ఆ 2 experiments నుంచి ఏమి అబ్జర్వ్ చేస్తారో యూ హ్యావ్ టు అబ్జర్వ్ ఇట్ కీన్లీ. చాలా కీన్ గా అబ్జర్వ్ చేయండి. ఆ 2 experiments ని అబ్జర్వ్ చేసిన తర్వాత యు మే సే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దోస్. సార్ నేను మాక్సిమం సౌండ్ పెట్టుకొని చెప్తున్నాను సార్. అదే వాయిస్ స్లోగానే వస్తుంది. సరే మేడం, వినిపిస్తుందా సార్? మేడం సార్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుందా సార్? ఓకే, థాంక్యూ మేడం. ఓకే సార్, నేను మీకు ఇప్పుడు ఒక 2 experiments చూపిస్తాను. ఆ 2 experiments యూ హ్యావ్ టు అబ్జర్వ్ వెరీ కీన్లీ. ఆ 2 experiments అబ్జర్వ్ చేసిన తర్వాత యూ హ్యావ్ టు నోటీస్ 2 మేజర్ థింగ్స్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇన్ రిఫ్లెక్షన్ I is equal to R, యాంగిల్ I is equal to యాంగిల్ R. అంటే ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంటుందో రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది. లైక్ యాంగిల్ I is equal to 30 degrees అయితే యాంగిల్ R కూడా ఎంత ఉంటుంది? 30 degrees ఉంటుంది. అదే రిఫ్రాక్షన్ లో ఏమవుతుంది? I is always greater than R. I is always greater than R. సో ఇక్కడ మీకు ఎక్స్పెరిమెంట్స్ చూపించున్నాను మీకు ఆల్రెడీ. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? వెన్ ద లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ rarer medium to denser medium. See here what is happening? Here the light ray is traveling from which medium to which medium? It is traveling from, sorry Nana. So here we took what? We took a protractor, and in that protractor what we are inserting? We are inserting 2 straws, and after taking that metal and we are pointing angles upon that, and now what we are doing? We are putting the 2 straws on that protractor or round metal surface, and after that what we are doing? We are making the red colored straw to 10 degrees. ekkada pettunamma? We kept the red color straw to 10 degrees and we are immersing. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనము ఇమ్మర్స్ చేస్తున్నాం అనమాట. 10 degrees పెట్టి ఇమ్మర్స్ చేసి ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నాం పైనుంచి. లైక్ ద లైట్ రే విల్ బి ఆర్ ద 2 straws will be in a same line. So here what is happening? The red colored is a normal ray. A normal ray ki ఎటు వెళ్ళిపోతుంది? The blue colored straw is going away from the normal. The blue colored straw is going away from the normal. When the light ray is traveling from denser medium to rarer medium. Eppudu when the light ray is traveling from denser medium to rarer medium, then what is happening? The light ray is moving away from the normal. The light ray is moving, or the light ray is refracting away from the normal. This is the observation you observed in this experiment. ఈ ఎక్స్పెరిమెంట్ లో మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు? లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి ట్రావెల్ చేసేటప్పుడు వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. అండ్ అనదర్ ఎక్స్పెరిమెంట్ వి మే. మేడం సార్ చెప్పండి సార్. స్క్రీన్ షేర్ చేస్తున్నారా? స్లైడ్స్ షేర్ చేస్తున్నారా? అవును సార్. అవును సార్. అదే కనబడలేదు మేడం, దానివల్ల కనబడడం లేదా? ఓకే సార్, ఇప్పుడు కనిపిస్తుందా? ఇప్పుడు కనబడుతుంది మేడం. ఇంతకుముందు కనబడడం లేదు, అదే మీరు చెప్తా ఉంటే దానికి. ఓకే 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 ఓకే
See Nana, ikkada once again I will show to you. See here we took a protractor or metal circular metal disc. In that metal disc what we are inserting? We are inserting 2 straws. ఈ మెటల్ డిస్క్ కి ఏం ఇన్సర్ట్ చేస్తున్నాము? 2 స్ట్రాస్ ని ఇన్సర్ట్ చేసాము. అండ్ దెన్ వీఆర్ పాయింటింగ్ యాంగిల్స్ అపాన్ దట్ ప్రొట్రాక్టర్ ఆర్ మెటల్ సర్ఫేస్. ఆ మెటల్ సర్ఫేస్ పైన మనం యాంగిల్స్ నోట్ చేసుకున్నాం, అంటే పాయింట్ చేసుకున్నాము. then we are inserting 2 straws. One is blue colored and the other one is red colored, and this red colored is the incident ray and blue colored straw is the refracted ray. Now you are arranging that red colored straw to 10 degrees and you are observing the blue colored straw whether they ఎప్పటి వరకు అబ్జర్వ్ చేస్తున్నాము? until the two straws appear in a straight line. After appearing the 2 straws in a straight line, then you are removing that metal disc. Metal disc ni తీసేసి అబ్జర్వ్ చేస్తే, see here the middle line is the normal ray. From the normal ray the blue straw is moving away from the normal. ఎప్పుడు? when it is moving away from the normal, when the light ray is traveling from denser medium to rarer medium. ఈ ఎక్స్పెరిమెంట్ లో ఏం అబ్జర్వ్ చేస్తున్నామంటే మెయిన్ థింగ్, లైట్ రే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి ట్రావెల్ చేసేటప్పుడు ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇట్ మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. అండ్ ద అదర్ ఎక్స్పెరిమెంట్ ఈస్ so this is the other experiment we done. Already I showed to you. Here the light ray is traveling from rarer medium to denser medium. So what we took here, Seema, ikkada we took a white paper and we took a wooden plank, and what we are doing, see, it is the light source, pointed source, and we pointed angles upon the white paper, and the light ray is traveling from rarer medium to denser medium. See, air is the rarer medium and glass slab is the, or the semicircular glass slide is the denser medium. See here the angle of incidence is 10 degrees but the angle of refraction is 5 degrees. Means here every time, look at that, we are moving that light source from 10 to 20, 20 to 30, like that we are changing. But see, the refracted ray is coming towards the normal. చూడండి, నార్మల్ కి ఈ మిడిల్ లైన్, పెద్ద లైన్ ఉంది చూడండి మా, ఎన్ లైన్, that is the normal ray. See, the light ray is moving towards the normal. So these are the 2 experiments you have to observe. So ఈ 2 experiments నుంచి ఏమి అబ్జర్వ్ చేస్తున్నామంటే మనము, when the light ray is traveling from denser medium to rarer medium, the refracted ray will move away from the normal. When the light ray is traveling from rarer medium to denser medium, then the light ray is, or the refracted ray is moving towards the normal. చూడండి, మనం ఎంత జరుపుతున్నా కూడా ఎటు సైడ్ వెళ్తుంది? నార్మల్ వైపుకు బెండ్ అవుతుంది అనమాట. సో అదే ఇందాక చూసిన దాంట్లో, ఇందాక చూసిన ఎక్స్పెరిమెంట్ లో ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్, హియర్ ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద నార్మల్. సో దీస్ ఆర్ ద 2 మెయిన్ అబ్జర్వేషన్స్ యూ హ్యావ్ అబ్జర్వ్ ఫ్రమ్ దీస్ 2 experiments అమ్మా. సో ఈ 2 experiments నుంచి మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, this thing we observed. What is this? When the light ray is moving from denser medium to rarer medium, then what is happening? The refracted ray is moving away from the normal, and when the light ray is moving from rarer medium to denser medium, then it is moving towards the normal. These are the 2 observations you have to keep in mind. ఈ 2 observations ని మీరు మీ మైండ్ లో పెట్టుకొని ఉండాలి. సో ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? లైట్ రే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మూవ్ అవుతున్నప్పుడు, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? See here, this is the normal ray. Here the light is traveling, or the sun's rays are traveling from air to water. Then what is happening? See, the light ray is refracting. The light ray is refracting towards the normal. ఎప్పుడు?
the light ray is refracting towards normal. When the light ray is traveling from rarer medium to denser medium. లైట్ రే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి ట్రావెల్ చేసేటప్పుడు ఏమవుతుంది, ఇట్ ఈస్ బెండింగ్ టువర్డ్స్ ద నార్మల్. ఆ 2 ఎక్స్పెరిమెంట్స్ మీకు చూపించింది అందుకే అనమాట. సో ఫ్రమ్ దోస్ 2 experiments, what you have noticed means here the light ray, when the light ray is traveling from rarer medium to denser medium, then it will bend towards the normal. Now see here, when the light ray is traveling from denser medium to rarer medium, అంటే వాటర్ నుంచి ఎయిర్ కి లేకపోతే గ్లాస్ స్లాబ్ నుంచి ఎయిర్ లోకి ట్రావెల్ చేస్తున్నప్పుడు, దెన్ సీ హియర్ ద రిఫ్రాక్టెడ్ రే ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్. ద రిఫ్రాక్టెడ్ రే ఈజ్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ గా రిఫ్లెక్షన్ లో ఏంటి, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, బట్ ఇన్ రిఫ్రాక్షన్ angle I is always greater than R. See, denser medium నుంచి rarer medium కి ట్రావెల్ చేసేటప్పుడు నార్మల్ నుంచి బెండ్ అంటే it is moving away from the normal. The refracted ray is moving away from the normal. But when it is moving from rarer to denser medium, it is moving towards the normal. So angle I is equal to angle R in reflection, but in refraction it is always angle I is greater than angle R. Angle I values eppudu chala ekku untayi. Means if angle I is equal to 60 degrees, then angle R is equal to like 45 degrees or 50 degrees, like that. So this is the main generalized object what you have observed in this from these 2 experiments. Now so this is the theoretical observation about the Snell's law. అంటే ఇప్పటి వరకు మనము ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసుకున్నాము వాట్ ఈస్ స్నెల్స్ లా అనేది. మీన్స్ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి ట్రావెల్ చేసేటప్పుడు ఇట్ ఈస్ మూవింగ్ టువర్డ్స్ ద నార్మల్, అండ్ వెన్ ఇట్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ డెన్సర్ టు రేరర్ మీడియం ఇట్ ఈస్ మూవింగ్ అవే ఫ్రమ్ ద నార్మల్ అని మనము డిస్కస్ చేసుకున్నాం. నౌ దిస్ ఈస్ ద థియోరిటికల్ అబ్జర్వేషన్ ఆర్ థియోరిటికల్ ప్రూఫ్ అన్నమాట. దీని గురించి డిస్కస్ చేసుకుంటాం మనం. What is refractive index? Refractive index is nothing but the speed of the light in a particular medium. N is equal to C by V. అది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము. అండ్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. వాట్ ఈస్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్? రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే 2 మీడియమ్స్ ని కంపేర్ చేస్తున్నప్పుడు, వెన్ వీఆర్ కంపేరింగ్ 2 మీడియమ్స్, దెన్ దట్ ఈస్ నథింగ్ బట్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దెన్ కమ్స్ N21 is equal to refractive index of second medium, N2 by refractive index of first medium. That is the relative refractive index. So after coming to this theoretical proof, now see here, I think all of you are able to see this picture in your textbooks also. మీ టెక్స్ట్ బుక్ లో కూడా మీరు చూసుంటారు ఈ పిక్చర్ ని. కనిపిస్తున్నామా? పేజ్ నెంబర్ 100 లో ఉంది చూడండి. C2 పేజ్ నంబర్ 100, పేజ్ నంబర్ 100 లో ఉంది చూడండి నాన్న ఈ పిక్చర్ మీకు. సి a man is sitting on a seashore. ఒక పర్సన్ ఎక్కడ కూర్చున్నాడు? సీషోర్ లో కూర్చున్నాడు అనమాట. he observed that someone or some person is drowning in the water. సో మీరు ఎక్కడ ఫాస్ట్ గా నడవగలుగుతారు? ఇసుకల్లో ఫాస్ట్ గా నడుస్తారా? మామూలుగా హార్డ్ గా ఉండే నీళ్ళ పైన ఫాస్ట్ గా నడుస్తామా? వాటర్ లో ఫాస్ట్ గా స్విమ్ చేస్తామా? విచ్ వన్ ఈజ్ ఈజియర్ టు అస్ టు ట్రావెల్ ఫాస్ట్? విచ్ వన్ ఈజ్ ఈజియర్, ద శాండ్, ద వాటర్ ఆర్ ద రఫ్ సర్ఫేస్, హార్డ్ సర్ఫేస్? యా, obviously the hard surface. On the hard surface we may walk faster or we may run faster. So Fernet's principle. ఏం ప్రిన్సిపల్ నాన్న ఇక్కడ మనము ఈ ప్రిన్సిపల్ గురించి మీరు ఆల్రెడీ 9th క్లాస్ లో వినుంటారు. ఫెర్నెట్స్ ప్రిన్సిపల్. ఫెర్నెట్ ప్రిన్సిపల్ ఈజ్ నథింగ్ బట్ ద లైట్ ఈజ్ టేకింగ్ ఎ షార్టెస్ట్ వే. ద లైట్ ఈస్ టేకింగ్ ఎ షార్టెస్ట్ వే. లైట్ ఏం చేస్తుంది? షార్టెస్ట్ వేని
ఎంచుకుంటుంది అనమాట. ద లైట్ ఈస్ టేకింగ్ అ షార్టెస్ట్ పాత్. Light is taking shortest path. That is nothing but Fernet's principle. So మీకు 9th class లో నో 8th class లోనో ఈ ఎక్స్పెరిమెంట్ గురించి ఉంది నాన్న. అదే క్రో గురించి. క్రో ఈజ్ సిట్టింగ్ ఆన్ ద 2 trees. అదే మధ్యలో గ్రెయిన్స్ వేస్తే 2 trees మధ్యలో గ్రెయిన్స్ వేసాము. ఏ ట్రీ మీద ఉన్న కాకి బి ట్రీ మీదకి ఏ డిస్టెన్స్ తీసుకుంటుంది, విచ్ ఈస్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ అని మీరు 8th class లోను 9th class లోను చదివి ఉంటారు ఈ లెసన్, ఈ ఫెర్నెట్స్ ప్రిన్సిపల్. సో ఫెర్నెట్స్ ప్రిన్సిపల్ డిస్కసెస్ అబౌట్ ద లైట్ ఈస్ టేకింగ్ ఏ షార్టెస్ట్ పాత్. లైట్ ఈస్ టేకింగ్ a shortest path. So here a man is sitting on the seashore. ఇక్కడ ఒక మనిషి ఎక్కడ కూర్చున్నాడు? Man is sitting on the seashore and he is observing that other person is drowning. వాటర్ లో డ్రౌన్ అయిపోతున్నట్టు కనిపిస్తున్నాడు అనమాట. సో హౌ డస్ he travel? So if you see here, he took the same distance. అంటే ఆ సూట్ నుంచి అతను ఎక్కడ కూర్చున్నాడో ఆ ప్లేస్ నుంచి వాటర్ వరకు అండ్ ఆ అబ్బాయి మునిగిపోయే ప్లేస్ వరకు చూడండి. ఇఫ్ యూ మెజర్ ద డిస్టెన్సెస్, బోత్ డిస్టెన్సెస్, విచ్ ఈజ్ మోర్? హీ ఈస్ స్విమ్మింగ్ ఇన్ ద వాటర్ ఈజ్ మోర్. ఈజ్ ఇట్ ఈజియర్? వాటర్ లో స్విమ్ చేసుకుంటూ వెళ్ళడం ఈజీగా ఉంటుందమ్మా? లేదు. ఎందుకు? ఇట్ టేక్స్ మోర్ టైం రాదర్ దాన్ రన్నింగ్ ఆన్ ద ఫ్లోర్. సో అంటే ఏ డిస్టెన్స్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది? సో హియర్ ఎయిర్ n is equal to 1, లైట్ స్పీడ్ ఎంత c, వాటర్ ఆర్ గ్లాస్ దాని స్పీడ్ ఎంత n is greater than 1. సో లైట్ స్పీడ్ అక్కడ. సో హియర్ ఎక్కడ స్పీడ్ ఎక్కువ ఉంటుంది? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద sand the speed is more and in the surface of water it is less. Now if you go to this ఇంకొక కేసు, ఇదేమో ఇందాకదేమో ఫస్ట్ కేసు. హియర్ ఇఫ్ యు గో టు ద సెకండ్ కేస్, హియర్ he traveled more distance on the sand and he took a less distance towards the drowning person. And now if you go through this, here took the same distance, means from the place where he is sitting and to the drowning person. Which one is better to him? రెండిటికి సేమ్ డిస్టెన్స్ means in the 3 cases, from the 3 cases, which one is easier? Now see here, he took long distance on the seashore and he took a short distance in water. So which one easier to the person to swim or to rescue the drowning person? మునిగిపోయే పర్సన్ ని బయటికి తీసుకురావడానికి ఏ దారి ఈజీగా ఉంటది మీరు చెప్పండి. ఇప్పటి వరకు మనం 3 కేసెస్ తీసుకున్నాం. ఈ 3 కేసెస్ లో ఏ కేసు ఈజీగా అనిపిస్తుంది? ఇక్కడ చూడండి, ఫస్ట్ కేసులో వచ్చి చాలా షార్ట్ డిస్టెన్స్ శాండ్ లో ట్రావెల్ చేస్తాడు, ఎక్కువ డిస్టెన్స్ వాటర్ లో ట్రావెల్ చేయాల్సి వస్తుంది. అట్లనే సెకండ్ కేసులో చూడండి, హీ హ్యాస్ టు ట్రావెల్ more distance on the sand and he has to travel a long distance in the water. And see here also the same thing, he has to travel more distance on the sand and he has to travel more distance in water. So which case is easier to him to help the or to rescue the person who is drowning in water? ఈ పర్సన్ ని, ఈ మునిగిపోతున్న పర్సన్ ని రెస్క్యూ చేయడానికి అంటే కాపాడడానికి ఏ పాత్ ఈజీగా ఉంటుంది? సి అంటే స్లాంట్ గా పరిగెత్తుకుంటూ వచ్చాడు, డైరెక్ట్ గా కాకుండా స్లాంట్ గా పరిగెత్తుకుంటూ వచ్చి అండ్ he took a less distance towards the drowning person. So from this analogy, ఈ కాన్సెప్ట్ నుంచి what we are going to learn means in this same sequence the light is also taking the shortest path to travel. లైట్ కూడా ఏం చేస్తుంది అంటే it is also taking the shortest path to travel. That is nothing but Fernet's principle. ఏం ప్రిన్సిపల్ నానా? That is the Fernet's principle. So see here,
మీ పిక్చర్స్ ఉన్నాయి కదా అక్కడ. మీ టెక్స్ట్ బుక్ లో ఈ ఆ డయాగ్రామ్ ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోండి మా. See here. Here the person is sitting at A. ఇక్కడ A అనే ప్లేస్ లో కూర్చొని ఉన్నాడు and he observed that at B the person is drowning. Now we are drawing two perpendiculars. NN is one perpendicular and DE is the other perpendicular. So if you measure the distance from DE నుంచి డిస్టెన్స్ మెజర్ చేయండి అండ్ FC నుంచి డిస్టెన్స్ మెజర్ చేయండి. సో ఇప్పుడు 3 పార్ట్స్ మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం అనమాట. అంటే how many ways it is easy to rescue the drowning person. సో ఎలాగ మనము ఏ విధంగా డ్రౌనింగ్ పర్సన్ ని ఎంత క్విక్ గా రెస్క్యూ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మూడింటిని అబ్జర్వ్ చేస్తే హియర్ ఇట్ ఈస్ వెరీ మచ్ ఈజియర్ టు రన్ ఆన్ ద హార్డ్ సర్ఫేస్ పైన ట్రావెల్ చేయడం ఈజీ, చాలా త్వరగా అంటే చాలా ఫాస్ట్ గా ట్రావెల్ చేయొచ్చు. అదే వాటర్ డిస్టెన్స్ అంటే అతని దగ్గరికి రీచ్ అవ్వడానికి ఇట్ టేక్స్ ఎ షార్ట్ డిస్టెన్స్ ఆర్ షార్ట్ లెంత్, షార్ట్ పాత్, చాలా తక్కువ డిస్టెన్స్ లో ట్రావెల్ చేయొచ్చు అనమాట. అదే నెక్స్ట్ పాత్ చూడండి, ఫస్ట్ పాత్ అది రిఫ్రాక్షన్ కి సంబంధించింది. సెకండ్ పాత్ చూడండి, అట్ డి ఏ దగ్గర ఉన్న పర్సన్ ఏం చేస్తున్నాడు, డి దగ్గర జంప్ చేసి డి నుంచి బి దగ్గరికి ట్రావెల్ చేస్తున్నాడు. సి ఫ్రమ్ డి టు బి ద డిస్టెన్స్ ఈస్ వెరీ మచ్ బిగ్గర్ దాన్ కంపేర్ టు బి టు సి. బి టు సి ని కంపేర్ చేస్తే the distance from D to B is very large. And if you see the third, the dotted lines, see the person is hitting at, we may call it as M anukundam. He is coming to M and from M he is traveling to B. So from M to B, it is very more than D to B. D to B to compare చేసుకుంటే M to B is very larger. And which one is very shorter? C to B is shorter. So that from this ఈ మూడిట్లలో ఈ 3 పార్ట్స్ లో ఏది బెటర్ అనిపిస్తుంది మనకు? The first path is the better. So in the same way the light ray is also taking the very shortest path to travel. That is nothing but Fernet's principle. Here if you observe this, మీకు ఈ టేబుల్ తెలిసి ఉంటది కదా, సైన్, కాస్, టాన్. సైన్ 0 degrees వచ్చి 0, సైన్ 30 1/2, సైన్ 45 1/√2. సో ఈ వాల్యూస్ మనం ఇందాక ఇప్పుడు సైన్ ఐ, సైన్ ఆర్ అని చెప్పుకున్నాం మనం ఆల్రెడీ టేబుల్స్ లో వేసేటప్పుడు. 10 degrees పెట్టినప్పుడు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? 10 degrees దగ్గర పెట్టినప్పుడు ఆర్ వాల్యూ వచ్చి రిఫ్రాక్టెడ్ యాంగిల్ వాల్యూ వచ్చి 5 degrees ఆర్ 2 degrees అట్లా వచ్చింది. సో సైన్ ఐ అన్నప్పుడు సైన్ ఐ దగ్గర సైన్ ఐ ఈజ్ ఈక్వల్ టు 10 degrees అని రాస్తాం. సైన్ ఆర్ అన్నప్పుడు సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 degrees. 10, 2 degrees వాల్యూస్ లాగరిథం బుక్స్ లో ఉంటాయి అవన్నీ మీకు. సో ఈ డైరెక్ట్ గా ఈ వాల్యూస్ దగ్గర పెట్టి మనము ఆ ఎక్స్పెరిమెంట్ ని యు మే డూ దిస్ ఎక్స్పెరిమెంట్ ఇన్ యువర్ ల్యాబ్ if you go to after going to school. So here I think all of you are observing 2 triangles here. ఇక్కడ 2 triangles కనిపిస్తున్నాయా మీకు? So 2 are right angled triangles, DEC and CFD. How many triangles you are seeing? You are seeing 2 triangles. One is CED and the other one is DFC. So how many triangles you are seeing, ma? 2 triangles. One is CED and the other one is DFC. So what is the formula for sine? Sine theta ki formula enti? So sine theta is equal to opposite side by hypotenuse. Cos theta is equal to adjacent side by hypotenuse. గుర్తున్నాయమ్మా ఇవన్నీ? మ్యాథ్స్ లో ట్రిగ్నోమెట్రీలో వస్తాయి కదా. సో ఇక్కడ path AD shortened. Here path AD, A to D is shortened by EC. EC అంత తగ్గిపోయింది అనమాట. shortened by EC. Time taken to travel E to C. E నుంచి C కి ట్రావెల్ చేసే టైమ్ is delta T.
and D2F is also delta T. Then the speeds in on the surface of the land and on the surface in the surface of the water, then the speeds are V1 and V2. What are the speeds on the surface of sand and in the water? The speeds of light are V1 and V2 be the speeds. Then EC is equal to see here, EC is equal to delta T V1. సో అంటే ఇది పైనది రేర్ మీడియం కదమ్మా, అందుకు. సో డెల్టా టీ V1 or V1 delta T. Then DF is equal to, see here, DF is equal to V2 delta T. DF is equal to V2 delta T. Then EC by DF is equal to ఆ వాల్యూస్ ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే V1 delta T by V2 delta T. Then see, delta T will get cancelled. Then you may get EC by DF is equal to V1 by V2. This is the value for EC by DF. Then sin I is equal to, sin I, ఇందాక నేను చెప్పాను, sin theta is equal to opposite side by hypotenuse, cos theta is equal to adjacent side by hypotenuse అని. సో అట్లనే ఇక్కడ sin I మనకు ఏ ట్రయాంగిల్ తీసుకుంటున్నాం మనము? వీఆర్ టేకింగ్ ద ట్రయాంగిల్ ECD. Now we are taking the triangle ECD. In that triangle, where is angle I? Angle I ki opposite side edi? To angle I, the opposite side is EC. To angle I, the opposite side is EC. And what is the hypotenuse? Hypotenuse is DC. So angle I మీకు కనిపిస్తుంది కదా నాన్న? Are you able to see here? See, from the triangle CED, sin I is equal to opposite side by hypotenuse. So opposite side ఏంటి ఇప్పుడు మనకి? యాంగిల్ I కి ఆపోజిట్ ఏంటి? EC. హైపోటెన్యూస్ ఏంటి? DC. సో దట్ అదే మనం రాసుకున్నాం ఇక్కడ. sin I is equal to EC by DC. Then sin R is equal to, సో అదే ట్రయాంగిల్ కి, సో నెక్స్ట్ ఇంకోటి ఉంది చూడండి, ఇంకో ట్రయాంగిల్ ఉంది చూడండి, DFC, అనదర్ ట్రయాంగిల్. sin R is equal to, దానికి కూడా ఆపోజిట్ సైడ్ ఏంటి? DF by DC. So after putting this, after substituting these values, సో ఈ వాల్యూస్ ని sin I is equal to EC by DC, ఇవి ఎందుకు వచ్చాయి అర్థమైందా నాన్న మీకు? సో ఇవి ఎందుకు రాసుకున్నాను నేను? దోస్ ఆర్ ద టూ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్. యాంగిల్స్ తో ఉన్నప్పుడు సైన్ వాల్యూస్ ఎట్లా రాసుకుంటాము? ఆ ఫార్ములా యూజ్ చేస్తాము. sin I is equal to opposite side by hypotenuse, cos is equal to adjacent side by hypotenuse, tan is equal to opposite by adjacent side. ఆ ఫార్ములాస్ యూజ్ చేసి మనం ఈ వాల్యూస్ రాసుకున్నాం అనమాట. sin I is equal to EC by DC. sin I is equal to EC by DC. ఇక్కడ యాంగిల్ I కి ఆపోజిట్ ఏది ఉందో అది రాస్తున్నాము. యాంగిల్ I కి ఆపోజిట్ ఏది ఉంది? EC ఉంది. హైపోటెన్యూస్ వచ్చి DC. ఫ్రమ్ ట్రయాంగిల్ CED, ఆ ట్రయాంగిల్ నుంచి యాంగిల్ I కి రాసుకున్నాం అనమాట. నెక్స్ట్ ట్రయాంగిల్ ఏంటి? DFC. ఫ్రమ్ ద అదర్ ట్రయాంగిల్ DFC, దెన్ sin R is equal to, sin R కి ఆపోజిట్ ఏది ఉంది? R కి, యాంగిల్ R కి ఆపోజిట్ సైడ్ ఏది ఉంది? DF. యాంగిల్ R కి ఆపోజిట్ సైడ్ DF. సో DF by DC. Now if you see here, sin I by sin R, ఇప్పుడు ఆ రెండింటిని మనం డివైడ్ చేస్తున్నాం అనమాట. డివైడింగ్ sin I with sin R, then EC by DC into DF by DC. ఇప్పుడు డివైడెడ్ బై లో ఉన్నది ఇంటూలో రాసుకుంటే ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది అనమాట. ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. ఇందాక sin R మనకేముంది? DF by DC. సో DF by DC ఇక్కడ ఏమవుతుంది? రెసిప్రోకల్ అయిపోయింది. DC by DF అయింది. సో అప్పుడు ఏమవుతుంది? DC గెట్స్ క్యాన్సిల్. దెన్ వాట్ డూ యూ గెట్? EC by DF. ఏమొచ్చింది? sin I by sin R is equal to EC by DF.
This is the second equation. So already manaki ikkada oka we got an equation. First equation EC by DF ఏమొచ్చింది నాన్న మనకి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో EC by DF is equal to V1 by V2. ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే see EC by DF is sin I by sin R. సో EC by DF వచ్చింది కదా మనకు sin I by sin R is equal to EC by DF. ఆ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. sin I by sin R బదులు మనం ఏం రాసుకుంటున్నాము EC by DF. EC by DF is equal to or EC by DF is nothing but sin I by sin R. సో ఆ వాల్యూని EC by DF బదులు ఏం రాస్తున్నాము sin I by sin R is equal to V1 by V2. So sin I by sin R is equal to V1 by V2. Then V1 by V2 is nothing but N2 by N1. V1 by V2 is equal to N2 by N1. This thing we already discussed in relative refractive index. Relative refractive index lo manam discuss chesam din gurinchi. V1 by V2 is equal to N2 by N1. So after substituting this V1 by V2 బదులు ఏం సబ్స్టిట్యూట్ చేస్తున్నాము N2 by N1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దెన్ sin I by sin R is equal to N2 by N1. If you cross multiply this, then what do you get? N1 sin I is equal to N2 sin R. N1 sin I is equal to N2 sin R. This is the Snell's law. This is the theoretical proof for the Snell's law. Snell's law ki theoretical proof nana idi. So I think all of you have noted this. మీరందరూ మీ బుక్స్ లో నోట్ చేసుకున్నారా అని అనుకుంటున్నాను. బికాజ్ యు ఆర్ ద గుడ్ చిల్డ్రన్. ఓకే, ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈ స్నెల్స్ లాకి సంబంధించింది. సో ఇక్కడ మనం అన్ని ఏమేమి యూజ్ చేసాము ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్ చేసామన్నమాట. సైన్, వాట్ ఈస్ సైన్ ఐ? సైన్ ఐకి సంబంధించినది ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, దాన్ని యూజ్ చేసి అంటే యాంగిల్ కి అంటే ఇన్సిడెంట్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వేసుకున్నాము. దెన్ రిఫ్రాక్టెడ్ యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ వేసుకున్నాము. దెన్ వాట్ యూ హ్యావ్ డన్, వి క్యాన్సిల్డ్ sin I by sin R వేసుకొని దెన్ వి డన్ ద రెసిప్రోకల్ EC by DC is equal to DC by DF. DF by DC ఉండింది, దాన్ని ఏం వేసుకుంటున్నాము రెసిప్రోకల్ వేసుకున్నాము. ఎందుకు అంటే డివైడెడ్ బై లో ఉండేది క్యాన్సిలేషన్ చేసేటప్పుడు ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది అనమాట, మల్టిప్లికేషన్ లాగా వేసుకొని చేస్తాం. దెన్ వాట్ డూ యూ గెట్ sin I by sin R. దెన్ sin I by sin R is equal to V1 by V2. V1 by V2 is nothing but V1 by V2 ఆల్రెడీ మనం రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లో డిస్కస్ చేసాము. V1 by V2 is equal to N2 by N1. ఆ వాల్యూని V1 by V2 ప్లేస్ లో మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, N2 by N1 అని రాసుకున్నాము. దెన్ sin I by sin R is equal to N2 by N1 substitute చేసుకొని now we are making a ఇది cross multiplication. Then after that we are writing a equation N1 sin I is equal to N2 sin R. This is the Snell's law. So now the laws of refraction. What are the laws of reflection? Laws of reflection like గుర్తున్నాయమ్మా మీకు? The incident ray, the reflected ray and the normal ray all lies in the sir చెప్పండి సార్. మేడం ఇంకొక నిమిషం మేడం, 1 minute ఉంది. అంతేనా సార్? అవును మేడం. సార్ కొంచెం కంటిన్యూ చేయండి సార్, ఈ రోజు ఒక 2 టాపిక్స్ అన్న అయిపోయింది. సరే సరే మేడం, పిల్లలకి ఇన్ఫార్మ్ చేశాను మేడం. అంటే ఓకే కట్ అవుతుంది, మళ్ళీ క్లాస్ కంటిన్యూ ఉండరా? ఓకేనా? రిఫ్లెక్షన్ లో we learned 2 laws. Angle I is equal to angle R and the other law is the reflected ray, the incident ray and the normal ray all lies in the same plane. Those are the 2 laws. Here also you are having 2 laws. ఇక్కడ కూడా మీకు 2 laws ఉన్నాయి. This will comes for 2 marks. ఇది చాలా ఇంపార్టెంట్, 2 marks కి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. The incident ray, the refracted ray and the normal ray to interface of అంటే ఇదంతా అవసరం లేదు మీకు, all lies in the same plane. అది రాస్తే చాలు. The incident ray, the refracted ray and the normal ray all lies in the same plane.
So what are the laws of refraction? What are the laws of refraction means here? Laws of refraction are nothing but the incident ray, the refracted ray, and the normal ray all lies on the same plane. Incident ray, refracted ray, normal ray all lies in the same plane. This is the first law. And the other law is during refraction, light follows Snell's law. Refraction appudu lies which law does it follows? It follows the Snell's law. That is nothing but n1 sin I is equal to n2 sin R. So n1 sin I is equal to n2 sin R. So here you have to do an activity at home. మీరు ఒక చిన్న యాక్టివిటీ 2 యాక్టివిటీస్ ఉన్నాయన్న ఆ 2 యాక్టివిటీస్ మీరు ఇంటి దగ్గర చేయండి. దోస్ యాక్టివిటీస్ ఆర్ now we are going to discuss about total internal reflection. ఈ total internal reflection కి సంబంధించిన యాక్టివిటీస్ అన్నమాట. What you have to do means you have to take a transparent glass తీసుకోండి. ఆ transparent glass తీసుకున్న తర్వాత now you have to put that you have to take a coin, a transparent glass, and a bottle of water. And what should you have to do means you have to take after taking a coin, transparent glass, you have to place a coin on the table and place glass tumbler on the coin. ఇప్పుడు కాయిన్ తీసుకున్నారు. కాయిన్ తీసుకున్న తర్వాత కాయిన్ పైన ఏం పెట్టాలి? గ్లాస్ ని పెట్టాలన్నమాట. గాజు గ్లాస్ ని పెట్టండి. నౌ అబ్జర్వ్ ద కాయిన్. ఇది మీరు చేయాల్సిన యాక్టివిటీ అన్నమాట. ఈ 2 యాక్టివిటీస్ మీరు చేయండి. యూ హ్యావ్ టు డూ బోత్ దీస్ యాక్టివిటీస్ అట్ హోమ్. ఎందుకంటే ఇవన్నీ మీకు అవైలబుల్లో ఉంటాయి. 1 రూపీ కాయిన్ అవైలబుల్లో ఉంటుంది, గాజు గ్లాస్ అవైలబుల్లో ఉంటుంది. సో ఈజీగా చేసేయచ్చు. Try to do these 2 activities. Then see the tricks of total internal reflection. అంటే ఈ 2 యాక్టివిటీస్ చేస్తే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అనమాట. సో ఆఫ్టర్ పుట్టింగ్ ఎ కాయిన్ అండ్ యూ హ్యావ్ టు ప్లేస్ అ transparent glass over that coin and you have to observe the coin. Can you see the coin? No, you are not observing. You can't see the coin. Why? Now fill the glass tumbler with water. సో ఫస్ట్ ఏం చేసాము? కాయిన్ పెట్టాము, కాయిన్ పైన గ్లాస్ పెట్టాము. పైనుంచి గ్లాస్ కాయిన్ కోసం చూస్తే కనబడదు. అదే కాయిన్ ని కనబడాలంటే if you want to see the coin, you have to see it from the side of the glass. Then because of the refracted ray, you may observe the coin. Now after pouring water pour చేస్తున్నాం. This is the another activity. ఫస్ట్ యాక్టివిటీలో ఏం చేసావు? జస్ట్ you took a coin and you placed a transparent glass over the coin. Now you are observing for the coin from the top. From the top you are not able to see the coin, but from the side surface of the glass, side నుంచి చూస్తే you may see the coin. Why? Because of the refraction. Now after putting the coin on the wooden surface and after placing a glass tumbler over that coin, now you are pouring water into that glass tumbler. ఇప్పుడు ఏం చేస్తున్నాం? మనము కాయిన్ తీసుకున్నాము, కాయిన్ పైన గ్లాస్ టంబ్లర్ పెట్టాము, దాంట్లో ఏం చేస్తున్నాము? వాటర్ పోర్ చేస్తున్నాము. వాటర్ పోర్ చేసిన తర్వాత ఇందాక సైడ్ నుంచి చూసినప్పుడు కాయిన్ కనిపించింది కదా, అట్లే మళ్ళీ అబ్జర్వ్ చేయండి. నౌ అగైన్ అబ్జర్వ్ ఫ్రమ్ ద సైడ్ డైరెక్షన్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్. Are you able to see the coin? No. Why? Why? Because of total internal reflection. Means if you want to see the coin, అంటే కాయిన్ ఏమైపోయింది? కాయిన్ అయితే ఉంది, but you are not able to see. Why? You may do this magic with your friends also. So these are the small activities. It may energize your boost ups your mind. ఈ 2 యాక్టివిటీస్ చేసి చూడండి మా, చాలా ఎంతూజియాజం గా అనిపిస్తాయి మీకు. నౌ ఇఫ్ యు అబ్జర్వ్ ద కాయిన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్, అదే పైనుంచి చూసావనుకో, నౌ యు ఆర్ ఏబుల్ టు సీ ద కాయిన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద గ్లాస్ టంబ్లర్. అదే సైడ్ నుంచి చూసినప్పుడు ఎందుకు కనపడలేదు? వై?
because of the total internal reflection. Because of the total internal reflection. This is the effect of the total internal reflection. When light ray passes from optically denser medium to optically rarer medium, when angle of incidence exceeds critical angle, the refracted ray comes back into the same medium. The refracted ray comes back into the same medium. అంటే సేమ్ మీడియం లోకి మళ్ళీ ట్రావెల్ చేస్తుంది కాబట్టి మనకి ఇందాక సైడ్ నుంచి చూసినప్పుడు కాయిన్ కనపడలేదు వాటర్ పోసిన తర్వాత. వాటర్ పోయక ముందు సైడ్ నుంచి చూస్తే కనిపించింది. వాటర్ పోసిన తర్వాత ఏమైంది? ఇట్ ఈస్ నాట్ అపియరింగ్ టు యూ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ ద గ్లాస్. వై? బికాస్ ద లైట్ రే ఈజ్ ఇన్ టోటల్ or it is traveling total internal reflection. ఇప్పుడు లైట్ రేకి ఏమవుతుంది? ఇట్ ఈస్ గెట్టింగ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్టెడ్. లైట్ రే ఏమవుతుంది అంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎప్పుడు? వాటర్ పోసిన తర్వాత. వాటర్ పోయక ముందు సైడ్ నుంచి కనిపించింది. వాటర్ పోసిన తర్వాత సైడ్ నుంచి కనబడ్డంలే కాయిన్, పైన నుంచి కనిపిస్తుంది. దిస్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ reflection. So I will show another activity to you. This is for total internal reflection. Same activity manam intaku mundu chusina activity lantide ee activity. This is here what we are taking means here we are taking wooden plank and white paper. After drawing normals or perpendiculars in the middle of the white paper, now we are placing a semi-circled glass slab. Semi-circled glass slab ni pettunamu. Now we are putting the source of light, point source of light. Ikkada chudandi, see, when the light ray is traveling from rarer to denser medium, అంటే ఆప్టికల్లీ రేరర్ మీడియం, ఆప్టికల్లీ డెన్సర్ మీడియం అంటే మనకు కనిపించేటివి అన్నమాట. సో సీ హియర్, ఆఫ్టర్ కమింగ్ టు 90 degrees, 90 degrees వచ్చిన తర్వాత చూడండి, లైట్ రేని అబ్జర్వ్ చేయండి, బాగా గమనించండి. సి ఇక్కడ 80 దగ్గరకు వచ్చేసరికి చూడండి, నౌ ద లైట్ రే ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ టు ద సేమ్ మీడియం. ఇక్కడ చూడండి అమ్మా, are you observing? See, the light ray is reflecting into the same medium. The light source, the person is bringing the light source towards the 90 degrees angle. 90 degrees angle దగ్గరికి తీసుకొని వస్తున్నారు. 0 degrees 90 నుంచి తీసుకొని వచ్చాము. Now see here, when it is at 0, it is at 0, and after means at some place, again I will show to you. If you see here, at 30 degrees, 90, 80, 70, 60, see the light ray, two light rays are appearing, one is refracting and the other one is reflecting. See here, at this point the light ray is totally reflecting into the same medium. This is nothing but total internal reflection. This is the activity for total internal reflection. Light ray ఏమవుతుంది నాన్న? At some angle or at 90 degrees, it is critical angle. At 90 degrees, అంటే మీకు ఎండాకాలంలో బస్సుల్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? రోడ్డు పైన నీళ్ళు ఉన్నట్టు అనిపిస్తుంది. వై? బికాస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. బికాస్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇంకా అట్లాంటి ఎఫెక్ట్స్, ఇంకా కొన్ని ఎఫెక్ట్స్ ఏమైనా మీరు అబ్జర్వ్ చేశారా? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కి సంబంధించిన ఎఫెక్ట్స్. లూమింగ్,
అంటే వాటర్ సర్ఫేస్ లో పడవలో వెళ్తున్నప్పుడు దాని షాడో కింద పైన కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో అన్ ఎఫెక్ట్ ఆఫ్ total internal reflection. Those are all the effects of total internal reflection. See here, what is total internal reflection? When light passes from denser medium to rarer medium. ఏ మీడియం నుంచి ఏ మీడియం కి ట్రావెల్ చేస్తుంది మా? డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. వెన్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎక్సీడ్స్ క్రిటికల్ యాంగిల్. ఒక యాంగిల్ దగ్గర అంటే మీరు ఇందాక మీకు యాక్టివిటీ చూపించాను. క్రిటికల్ యాంగిల్ అంటే 90 degrees దాటేసింది. ఒక దగ్గర 2 రేస్ కనిపిస్తున్నాయి. ఒకటి రిఫ్రాక్ట్ అవుతుంది, ఒకటి రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ రిఫ్రాక్ట్ అవుతున్న రే రిఫ్రాక్ట్ అవుతూ 90 degrees దాటేసిన తర్వాత ఏమైంది? ఇట్ ఈస్ బెండింగ్ ఇన్ టు ద ఆర్ ఇట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ టు ద సేమ్ మీడియం. దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో when the light ray, when the angle of incidence exceeds critical angle, then the refracted ray comes back into the same medium. అంటే ఎయిర్ లోకి వస్తుంది అనమాట, సేమ్ మీడియం లోకి ట్రావెల్ చేస్తుంది. దట్ ఈస్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో హియర్ సి దిస్ ఈస్ ద అప్లికేషన్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. ఇక్కడ చూడండి, ఈ చెట్టు షాడో కనిపిస్తుంది అనమాట. If you observe here, you may see the image of tree on the land. Why? Because of total internal reflection. Dini consequence enti ante, on hot summer days lo road surfaces paina road ki దగ్గరలో ఉన్న గాలి ఏమైపోతుందంటే బాగా వేడైపోయి ఉంటుంది. సో దట్ బాగా వేడైపోయిన గాలి ఏమవుతుంది? ఇట్ బికమ్స్ లైటర్. ఆ లైట్ అయిపోయిన గాలి ఏమైపోతుంది? ఇట్ మే ఫ్లోస్ టు ద అప్ సైడ్. దెన్ the vacant place will be filled with the cool air. అంటే ఆల్రెడీ హాట్ వేడైపోయిన గాలి పైకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ఏ గాలి వస్తుంది? చల్లగా ఉండే గాలి వస్తుంది అనమాట. సో ఇన్ ద సర్క్యులర్ ప్రాసెస్ ఇట్ విల్ హ్యాపెన్స్ అనమాట. కంటిన్యూస్ గా ఇదే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది హాట్ సమ్మర్ డేస్ లో. రోడ్ సర్ఫేస్ పైన ఉండే గాలి వేడెక్కుతుంది, ఆ వేడెక్కిన గాలి పైకి వెళ్ళిపోతుంది, ఆ ప్లేస్ లోకి కూల్ ఎయిర్ వస్తుంది. బికాస్ ఆఫ్ దట్ ఇట్ ఈస్ ద డెన్సర్ మీడియం. ఇది ఇప్పుడు ఏంటి? రోడ్ సర్ఫేస్ దగ్గర ఉండేది డెన్సర్ మీడియము, ఆ పైన ఉండేది రేరర్ మీడియం. సో బికాస్ ఆఫ్ దట్ ద లైట్ రే ఈస్ ట్రావెలింగ్ ఫ్రమ్ విచ్ మీడియం టు విచ్ మీడియం? ఫ్రమ్ డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం. ఏ మీడియం నుంచి ఏ మీడియం కి ట్రావెల్ చేస్తుంది నాన్న? డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి ట్రావెల్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ యు మే గెట్ రిఫ్లెక్టెడ్ ఇమేజ్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ ఆన్ ద రోడ్. రోడ్డు పైన నీళ్లు ఉన్నట్టు అనిపిస్తాయి. వాటి ఎండమావులు అంటారు కదా, దోస్ ఆర్ మిరాజెస్. ఏమంటారు వాటిని? మిరాజ్. ఇంగ్లీష్ లో ఏమంటారు? మిరాజ్. దట్ ఈస్ ఆల్సో ద ఎఫెక్ట్ ఆఫ్, దట్ ఈస్ ఆల్సో డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. అంటే లైట్ రే ఏమవుతుంది? క్రిటికల్ యాంగిల్ దాటేసిన తర్వాత, అంటే ఇందాక మీకు చూపించిన యాక్టివిటీలో మనం లైట్ సోర్స్ ని మూవ్ చేస్తూ ఉన్నాము. ఒక దగ్గరకు వచ్చేసరికి 2 రేస్ కనిపిస్తున్నాయి. ఆ 2 రేస్ కనిపించే దగ్గర థిక్ గా కనిపించే రే ఏమో రిఫ్రాక్ట్ అవుతుంది, లైట్ గా కనిపించే రే ఏమవుతుంది? ఇట్ ఈస్ ఆఫ్టర్ ఎక్సీడింగ్ 90 degrees. ప్రొట్రాక్టర్ తో గీసాం కదమ్మా మనము, ఆ గీసిన దగ్గర 90 degrees కదా బేస్ లైన్. ఆ 90 degrees దాటేసిన తర్వాత ఏమైపోయింది? ఆ సెకండ్ రే 90 degrees దాటేసిన తర్వాత ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ ఇన్ టు ద సేమ్ మీడియం. దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. దట్ ఈస్ నథింగ్ బట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సి దిస్ ఈస్ లూమింగ్. ఇక్కడ చూడండి, మనకు షిప్ ఇక్కడ, యాక్చువల్ గా షిప్ ఇక్కడ ఉంది, కానీ మనకేమనిపిస్తుంది? మ్యాజికల్ ఫ్లై అంటే ఎక్కడో ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. దట్ ఈస్ ఆల్సో డ్యూ టు ద ఎఫెక్ట్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇక్కడ ఏమవుతుంది? లైట్ బెండ్ అవుతుంది అనమాట. లైట్ బెండ్స్ డ్యూ టు డిఫరెంట్ ఎయిర్ డెన్సిటీ. అంటే ఇందాక నేను చెప్పాను మీకు, ఎయిర్ డెన్సర్. ఇప్పుడు హాట్ గా ఉండే ప్లేస్ లో ఉండే ఎయిర్ ఏమైపోయింది? బాగా వేడెక్కి లైట్ అయిపోయి అది పైకి వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్ లో ఏ ఎయిర్ వస్తుంది? కూల్ ఎయిర్ వస్తుంది. సో మీన్స్ దెర్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద డెన్సిటీస్ ఆఫ్ ఎయిర్.
ఈ ఎయిర్ లో డెన్సిటీస్ చేంజ్ అయిపోతున్నాయి అన్నమాట. హాట్ సర్ఫేస్ కి దగ్గరగా ఉండేది లైట్ అయిపోతుంది, కూల్ సర్ఫేస్ కి అంటే దాని నుంచి ఆ హాట్ అయిన ఎయిర్ పైకి వెళ్ళిపోతుంది, ఆ ప్లేస్ లోకి మళ్ళీ రిపీటెడ్ గా ఏది వస్తుంది, కూల్ ఎయిర్ వస్తుంది. సో బికాస్ ఆఫ్ ద densities in air, you are getting a reflection of an object on the road or in the air. So this is because of total internal reflection. So eppudu idi meeku vastundi ante when the light ray exceeds the critical angle. Critical angle is equal to what? 90 degrees. Critical angle is equal to 90 degrees. 90 degrees angle exceed avute, then that is nothing but then the light ray is reflecting into the same medium. Critical angle ni exceed avvangane light ray emaipoyindi, same medium loki reflect ayindi. Then it is called as total internal reflection. Danne emantamu total internal reflection antamu. Total internal reflection effects enti ante ee mirages inka looming, these are all the effects of total internal reflection. So the another applications of total internal reflection are optical fibers. Optical fibers are also the effect of or the application of total internal reflection. We will discuss these topics in the next class, ma. Thank you, ma. Thank you for listening. Sir? Sir, excuse me, sir. Hello, sir. మేడం సార్ ఇంకా క్లోజ్ చేసేయండి సార్. సరే, ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే ఓకే.